జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి మావిగానని ప్రకటించగానే రాష్ట్రంలో ప్రజల నుంచి ఎంత నిరసన వ్యక్తమైందో చూసాం. జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీలో కూడా 3 ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటన మీద మండిపడుతున్నారు నాయకులు, కార్యకర్తలు. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు అయితే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద అంతరంగంగా మాట్లాడుతూ ఇక ఈ పార్టీతో మనకు సంబంధం లేదు, మనం జగన్ రెడ్డిని భరించలేమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లా నాయకులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి తేల్చి చెప్పిన పరిస్థితి. ఇవే మాటల మీద రాయలసీమ ప్రాంత వాసులు కూడా బగ్గుమంటున్నారు. 3 రాజధానులను ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఆఖరికి తన పార్టీని 3 ముక్కలు చేసే పరిస్థితి వచ్చిందా? ఎందుకు సొంత పార్టీని కూడా నాశనం చేసుకుంటున్నాడు? నాయకుల్ని మార్చగలిగే పరిస్థితి ఉందా లేదా? కార్యకర్తల్లో, నాయకుల్లో అంత తిరుగుబాటు ఎందుకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. 3 ముక్కలాట ఆడుతూ 3 రాజధానులను ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మావిగాన్ పేరెత్తి తన పార్టీని 3 ముక్కలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. కార్యకర్తల, నాయకులు, ఆఖరికి తాను పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా కూడా బగ్గుమంటా ఉంది జగన్ రెడ్డి పేరెత్తితే. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు అంటారు? ఎట్లా విశ్లేషిస్తారు? కర్మ బూమ్రాంగ్స్. నాగబాబు జనసేన ఎమ్మెల్సీ మెగా బ్రదర్ మొన్న ఈ మధ్య ఒక వీడియో వదిలాడు. ఏంటది? ఏదో శ్రీకృష్ణ పాండవీయం సినిమా, ఎన్టీ రామారావు ఏదో శకుని, శిశుపాలుడు 100 తప్పులు లెక్క పెడుతూ గవ్వలంట లెక్కేస్తుంటాడంట. 98, 99, 100 గవ్వలు అవగానే ఇక శిశుపాల వధ అంటూ. కర్మ అనేది క్యాన్సర్ కన్నా కూడా ప్రమాదకరమైంది. క్యాన్సర్ కన్నా మందు ఉంది కానీ కర్మకు మందు లేదంటూ నాగబాబు అన్న మాటలు గుర్తొస్తున్నాయి. ఇది అమరావతి 3 ముక్కలు చేయాలనుకుంటే చివరికి ఆయన పార్టీయే 3 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సొంత కుంపటి. ఏది? ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులంతా మరి మంతనాలని, గూడుపుట అని, ఆల్రెడీ కొంతమంది వాళ్ళల్లో రాహుల్తో హాట్ లైన్లోకి వెళ్ళిపోయారని. మరి బొత్స సత్యనారాయణ రాహుల్తో మాట్లాడా? ధర్మాన ప్రసాదరావు మాట్లాడా? అంటే ఇప్పుడు నిన్న చర్చ జరిగిందండి సార్. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు కూర్చుని ఉత్తరాంధ్ర కాంగ్రెస్ని పెట్టుకుందామా, కాంగ్రెస్ పార్టీలో చేరదామా, అది ఫైనల్ స్టేజ్లో ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎట్లయితే మరి ఆ కాంగ్రెస్ పార్టీని చీల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే వచ్చిందో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 అక్షరాలు 3 ఎత్తుకుపోతున్నారు. వై అనేది ఒకడు, ఎస్ అనేది ఒకడు, ఆర్ అనేది ఒకడు ఎత్తుకుపోతున్నారు. ఇప్పుడు ఈ మావిగన్ అనే ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్తలు ఆడుతోంది, కుదిపేస్తుంది. నువ్వు మావిగన్ అనే ప్రపోజల్ నీకు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా దాన్ని ప్రజల్లోకి వదిలాడు. దానికి ముందే రాజ్యసభలో సుబ్బారెడ్డి మాట్లాడాడు. సుబ్బారెడ్డికి ఎందుకు చెప్పలా ఈ ప్రపోజల్ గురించి? ఆయనేమో 3 క్యాపిటల్స్ మా పాలసీ అని అతను మాట్లాడాడు. అంతకుముందు రోజు లోక్సభలో కూడా మిథున్ రెడ్డి 3 రాజధానులు పాలసీ గురించి మాట్లాడాడు. ఇతను తనకేది తోస్తే అదేనా? నువ్వు పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అదేమో. కానీ ఇప్పుడు నీ పార్టీకి 3 ముక్కల 3 కాళ్ళు కాదు, ఇది కాస్త 3 ముక్కలైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమ వాళ్ళు కూడా మండిపడుతున్నారు. కర్నూలు అన్నావు, మరి న్యాయ రాజధాని అన్నావు, ఒరగబెట్టింది ఏం లేదు, 1 రూపాయి అక్కడ ఖర్చు పెట్టలేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు, ఒక రోడ్డు వేయలేదు. కర్నూలులో వేయకపోగా మెగా సీడ్ హబ్ని ధ్వంసం చేశాడు. ఒక 550 ఎకరాల్లో ఒక 500 కోట్లతో ఆ అయోవా యూనివర్సిటీ యొక్క సౌజన్యంతో అక్కడ పెట్టినటువంటి ఆ మెగా సీడ్ హబ్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే న్యాయ రాజధాని వల్ల వాళ్ళకి ఒరిగింది లేకపోగా ఉన్నది నాశనం అయిపోయింది. మొత్తం కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఇవాళ ఎవరి కుంపటి వాళ్ళు పెట్టుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు నువ్వేమని చెప్పావు ఆ రోజు? విశాఖపట్నంలోనే ఉంటా, కాపురం పెడతా, ఋషికొండ ప్యాలెస్ కడుతున్నా అని కదా నువ్వు అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్పావు. అసలు మామూలుగానా? అసలు నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఇక్కడే అన్నాడు. ఏమైంది? ఇప్పుడు మావిగన్లో ఉంటావా? అసలు నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ విన్నాను. అతను మావిగన్ అంటల్లా, మాదిగన్ అంటున్నాడు. మాదిగన్. ఇప్పుడు మావిగన్నా మాదిగన్నా నాకు అర్థం కావట్లా. ఏంటి ఇప్పుడు ఇవాళ
వీళ్ళు కూడా మరి ఏంటి కృష్ణమాదిగలాగా ఆ? అంటే జగన్మోహన్ రెడ్డి మావి గన్ అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎవడంటాకి ఆ గన్ను మాది అనే ఉద్దేశంతో అని ఉంటాడు సార్. మాది గన్. అరే అసలు అదంతా అదొక పెద్ద ఆచరణాత్మకమైనటువంటి ప్రణాళిక అంట. అతను ఒకటి మీరు ఏది మాట్లాడినా ఒక ఫిగర్ మాట్లాడుకోవాలి, ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కడు ఒక్కో ఫిగర్ చెప్తే ఎవడు నోటికి ఎదురొస్తే చెప్పడమే. ఇప్పుడు జగన్ ఏమని చెప్పాడో మీరందరూ అదే కదా చెప్పాల్సింది. అవును. జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు, ఇక్కడ 20 లక్షలు, అక్కడ 10 లక్షలు, ఇక్కడ 5 లక్షలు, 35 లక్షల జనాభా అన్నాడు. ఉమ్. అంబటి రాంబాబు నిన్న ఏమని చెప్తాడు, 60 లక్షల జనాభా అంటాడు. ఉమ్. అంటే వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ అనాలా, అసలు వాళ్ళకి ఏమి సబ్జెక్ట్ లేకుండా పోయిందా, ఇక మా ఉనికి గల్లంతైంది, ఈ పార్టీ ఈ జెండా దీంతో ఇక ప్రజల్లోకి వెళ్ళలేము ఉమ్. అనేటటువంటి ఒక భయమా. అతను మాట్లాడుతూ అంటాడు అంబటి రాంబాబు, ఎప్పుడైతే జగన్ మావిగన్ అన్నాడో చంద్రబాబుకి లోకేష్కి భయం పుట్టుకుందంట. ఎవరికి భయం పట్టుకుంది? అమరావతికి చట్టబద్ధత ఎప్పుడైతే లోక్సభలో ఆమోదం, రాజ్యసభలో ఆమోదం పొందిందో మీకు కదా వణుకు మొదలైంది, భయం కూడా కాదు. అంటే ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడేమో నెత్తినెక్కి పిండి కొట్టారు. ఏది జనాన్ని మామూలు హింస పెట్టారా? అసలు నువ్వు చేసిందే లేకపోగా మొత్తం అంతా చండాలం చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అతను మాట్లాడుతున్నాడు ఏంటి, దీన్నంట ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంట. నిన్న కూడా మాట్లాడాడు టెలికాన్ఫరెన్స్, ఆ కృష్ణా గోదావరి జిల్లాల వైసీపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్లో సజ్జల మాట్లాడితే వాళ్ళు ఫైర్ అయ్యారంట. ఇది కృష్ణా గుంటూరు పార్టీ అసలు ఏ మొహం పెట్టుకుని మేము ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలి అని అడిగారు. మీ మొహమే పెట్టుకుని వెళ్ళండాను ఏదో అంటే, ఇన్నాళ్ళు జగన్ మొహం పెట్టుకుని రాజకీయం చేశాం, జగనే ఇవాళ ముఖం చాటేస్తుంటే ఇక మేము ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి అని అడుగుతున్నాడు. దీంట్లో వాస్తవమే కదా సార్ మరి అది. ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి ఒకటేనండి, ఏది కుటుంబంతో ఆడుకున్నాడు, అటు తల్లిని అటు చెల్లిని ఇటు రాష్ట్రంతో ఆడుకున్నాడు. ఇదే ఈ 3 ముక్కలాట. ఇక ఇప్పుడు పార్టీని ఆడుకుంటున్నాడు. అతనికి మాత్రం ఏదో ఒక ఆట కావాల్సిందే అనమాట. అంటే అతనికి పార్టీని ముందు నడపడం ఇష్టం లేక నిర్వీర్యం చేయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నాడంటారా సార్? అంటే అటువంటిప్పుడు నువ్వేదో చెప్పేయచ్చు కదా వాళ్ళకి, వాళ్ళ భవిష్యత్తుతో నువ్వెందుకు ఆడుకోవటం? అంటే ఒకసారి చెప్తే మొత్తం చెల్లా చెదిరైపోయి అగమగోచరం అవుతున్న భయంతో అట్లా చేస్తున్నాడని అనిపిస్తాం. ఇప్పుడు ఎవరు ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ బిడ్డల్ని వారసులుగా తీసుకురావాలని తాపత్రయపడుతున్నారు. ధర్మాన ప్రసాదరావు అయినా కొడుకుని మనోహర్ నాయుడిని రేపొద్దున రాబోయే ఎన్నికల్లో పెట్టాలని, తమ్మినేని సీతారాం అయినా అతని కొడుకుని మరి రేపు బరిలో దించాలని మొత్తం అందరూ కూడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనం చూసాం, మోహిత్ రెడ్డిని మొన్నే దించాడు. అసలు ఎందుకు అసలు పేరుని నాని నిన్న చూసారా? అసలు అతను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంటే జగన్ మీద అక్కసు ఇదంతా మండిపోతుంది. ఏది పేరుని నాని గతంలో మీరు ప్రెస్ మీట్లు అసలు ఏ విధంగా మాట్లాడేవాడు, ఇప్పుడు 3 రోజులుగా 3 ప్రెస్ మీట్లు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అతను పోలీసుల మీద అక్కసు కాదు, కొల్లు రవీంద్ర మీద అక్కసు కాదు, జగన్మోహన్ రెడ్డి మీద అక్కసు పట్టలేక ఇక అక్కడ అసలు ఏమిటి నెక్స్ట్, నా ఫ్యూచర్ ఏంటి, నా కొడుకు కిట్టు భవిష్యత్ ఏంటి, ఒక స్టాండ్ అంటూ లేకపోవటం, ఏది నాయకుడికి కానీ పార్టీకి కానీ. ఇప్పుడు అసలు ఆ పార్టీకే ఇవాళ ప్రజల్లో స్టాండ్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇప్పుడు అసలు ఇంకోటి, సరే మావిగన్ అన్నాడు కదా, మావిగన్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళండి అన్నాడు కదా, మరి వాళ్ళ ఈ ప్రోగ్రాం ఏంటి ఏదో బిఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ మొత్తం అంతా గుళ్ళ దగ్గర ఏదో పూజలు చేయమని నిరసన చెప్పమని ఒక పిలుపు ఇచ్చారు. అంటే అర్థం ఉందా సార్? అక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఈయనకి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా గొడవలో ఉన్నట్టున్నాయండి. ఒకళ్ళ ప్రోగ్రామ్ని ఒకళ్ళు అనుసరించట్లా, ఎవరి ప్రోగ్రామ్స్ ఆడే చేస్తున్నారు మళ్ళీ. అంటే ఇప్పుడు మావిగన్ అనేది ఇవాళ బూమ్రాంగ్ అయింది. మావిగన్ అనేది ఇవాళ ఆ గన్ పేలలేదు కాబట్టి, పేలని గన్, అందుకని ఇప్పుడు ఇది తీసుకున్నావా? బిఆర్ నాయుడు ఇష్యూ నువ్వు నిజంగా టేకప్ చేయాలంటే ఇన్నాళ్ళు ఎందుకని వదిలేసావు? ఇది ఎప్పుడుది? ఆ వీడియోలన్నీ మీరే ఎప్పుడు బయట పెట్టారు? అవన్నీ ఫేక్ వీడియోలు, ఏ జనరేట్ వీడియోస్ అని చెప్పి వాళ్ళే చెప్పారు కదా ఆఖరికి. ఇప్పుడు 20 రోజులుగా అసలు ఏమి నోరు మూసుకుని కూర్చుని, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఈ పిలిపిచ్చేసరికి ఈ గుళ్ళ దగ్గర చూసా ఊరికే స్క్రీన్ మీద అసలు ఏంటి ఇలా కార్యక్రమం ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందని చూస్తే ఎక్కడ 10 మంది లేరు. గుడి దగ్గర కూడా భక్తులు తిరగబడుతున్నారండి, మీరు ఎవరు లోపల రావద్దని చెప్పి వాదన.
ఏది ఇప్పుడు అక్కడ బ్రహ్మనాయుడు వెళ్ళాడు, అక్కడ అతను ఎవరు నంబూరి శంకర్రావు వెళ్ళాడు, బీజేపీ వాళ్ళంతా అప్పుడే మీద పడ్డారు వాళ్ళ మీద. ఏంటి గోల ఏంటి, గుడి దగ్గరికి మేము వస్తే మీ రాజకీయం గుడే కావాల్సి వచ్చిందా అంటూ. సేమ్ అదే తప్పు కదా ఆ రోజు అంబటి రాంబాబు. ఇదే ఏది అప్పుడు పిలిపించారు, అప్పుడు ఇదే అనమాట. ఏది ఎన్ని మాట ఒకే అంశం మీద పిలిపిస్తావు, ఒకే రకమైన పిలుపు. అప్పుడు పూజలు అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీలు పెట్టారు కదా, అవును. ఆ ఫ్లెక్సీలు పెట్టినప్పుడు నెయ్యి, కల్తీ నెయ్యి ఇష్యూ మీద మొత్తం అందరూ పూజలు చేయండి, గుళ్ళకి వెళ్ళండి. ఏంటి వీళ్ళకి ఇంత భక్తి వచ్చింది? అసలు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేనా? ఏనాడు గుడికి రాని వాళ్ళంతా వాళ్ళ గుడికి ఎందుకు వచ్చారని భక్తులంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి. అంబటి రాంబాబు అయితే అసలు మెడలో కండవ, బొట్టు, ఆ ఫ్లెక్సీ, పచ్చి బూతులు తిట్టాడు. ఇప్పుడు ఆ మావిగన్ ఎఫెక్ట్ని తగ్గించడానికి మళ్ళీ వీళ్ళందరూ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడతా ఉంది. డైవర్షనే అంటే డైవర్షనే కాదు, అసలు వాళ్ళకి ఇంకా ప్రోగ్రాము, వాళ్ళకి అసలు ఇష్యూ లేకుండా పోయిందా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నట్టున్నారు. ఇవాళ అజెండా లేనటువంటి పార్టీగా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్. అజెండా లేని జెండా, అజెండా లేని జెండా. ఒక రకంగా చెప్పాలంటే ఇక మరి ఈ జెండా ఇక ఎలా నిలబడుద్దండి? అజెండాయే మీకు లేనప్పుడు నీకు ఒకవేళ నువ్వు తీసుకోవాలనుకుంటే ఎన్ని సమస్యలు లేవండి? సమస్యలన్నీ ప్రజలు, ఇప్పుడు రైతులు, లేకపోతే మహిళలు, విద్యార్థులు, వాళ్ళు కదా నీకు ఓట్లేసేది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి అజెండా లేకుండా చేసిందండి ఈ ప్రభుత్వం. ఏది ఇవాళ లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ప్రధాని మోడీ, సీఎం, డిప్యూటీ సీఎం, ఇవాళ ఈ పార్టీకి అసలు ఒక అజెండా అంటూ అంటే ఇప్పుడు మీరు ఏ ఇష్యూతో మేము ప్రజల్లోకి వెళ్ళాలో దొరకట్లేదా సబ్జెక్టు? 22 మాసాల నుంచి ఏ సబ్జెక్ట్ తీసుకుని ప్రజల్లోకి వెళ్దాం అనుకున్నా బూమ్రాంగ్ ఆడక తగులుతా ఉంది, అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చాడు జగన్ రెడ్డి. అంటే లేదు అసలు సబ్జెక్ట్ అక్కడ. ఇప్పుడు రైతులు బ్రహ్మాండంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు నీ హయాంలో ఏం చేసావు? రైతు భరోసా కేంద్రాలను పెట్టి అవి ఒక బ్లాక్ మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చి ఎరువులు, ఇత్తనాలు, పురుగు మందులు నీ కార్యకర్తలకే నువ్వు, నీ నాయకులంతా ప్రభుత్వ సబ్సిడీ అంతా మీరు కాజేశారు. అదో స్కామ్గా మార్చారు. ఏది ఆర్బీకేలు అనే ఒక పెద్ద కుంభకోణంగా మార్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తిట్టు వదిలిపెట్టాడు. ఏంటి అసలు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు మీ వాడు, పంట బీమా కట్టకపోవడం వల్ల ఇవాళ 3 ఏళ్లుగా మరి 3,000 కోట్లు మీ రైతులు దూరం చేసుకున్నారు అని లోక్సభలో చెప్పాడు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా అన్నదాత సుఖీభవ 10,000 కోట్లు ఇచ్చారండి రైతులకి. 22 నెలల్లో 10,000 కోట్లు ఇచ్చారు. బ్రహ్మాండంగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ మద్దతు ధర లేకపోయినా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి కొంటోంది. అసలు పొగాకు ఉంది, అసలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రము కూడా సొంత డబ్బులు ఇచ్చి పొగాకు కొనలేదంట. 300 కోట్లండి పొగాకు రైతులకి ఈ ప్రభుత్వం ఇచ్చి కొనుగోలు చేసింది. అరే కోకో రైతులకి 50 కోట్లు ఇచ్చారంట, మామిడి రైతులకి 250 కోట్లు ఇచ్చారు, ఉల్లి రైతులకి, టమాటా రైతులు కూడా ఆదుకున్నారు కదా. 80 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, 1100 కోట్లు ఖర్చు పెట్టానన్నాడు. ఇప్పుడు చూడండి, రబీ ధాన్యాన్ని కూడా సిద్ధమైపోయింది ప్రభుత్వం కొనుగోళ్ళకి. బడ్జెట్ ఎంత పెట్టారో తెలుసా? 100 కోట్లు. 100 కోట్లు బడ్జెట్ పెట్టి 1100 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఉపయోగించారంటే అది కదా ప్రభుత్వం. ఇవాళ రైతుల్లో అసంతృప్తి లేదు కాబట్టి నీకు అజెండా లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ అన్నాడు, ఏదో ఫీజు పోర్ అన్నాడు, యువతరం అంతా తన వైపు వచ్చుద్ది అనుకున్నాడు. ఒక్కడు రాకపోతే ఇక ఎవరయ్యా వెళ్ళారు ఆ పోరుకి అంటే ఆ దీక్షకి? అంబటి రాంబాబు, లక్ష్మీపార్వతి, ఆ 11 మందే. లక్ష్మీపార్వతి వయసు ఎంత, అంబటి రాంబాబు వయసు ఎంత? వీళ్ళ ఫీజు పోరు నిన్న 189 కోట్లు ఇచ్చాడంట ఫీజు రీయింబర్స్మెంట్కి లోకేష్. నిన్న 189 కోట్లు మళ్ళీ రిలీజ్ చేశాడు. అరే ఇప్పటికీ నువ్వు పెండింగ్ పెట్టినటువంటి బిల్లులు వీళ్ళు ఇస్తున్నారు. అదేమంటే నిన్న కూడా ప్రెస్ మీట్లో విద్యా దీవెన, వసతి దీవెన ఏదేదో చెప్తాడు. ఏది 4,000 కోట్లు పెండింగ్ పెట్టారని. నువ్వు ఎంత పెండింగ్ అందులో 3,000 కోట్లు నీదే కదా పెండింగు. అంటే ఇప్పుడు యువతరం ఇవాళ ఇతని వైపు వచ్చే పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా జాబ్ క్యాలెండర్ బ్రహ్మాండంగా మనం చూసాం. ఏంటి 10,000 పోస్టులతో పిలిచారు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ పిలుస్తాడంట. నిన్న ఉగాదికి ఇచ్చాడు.
డిఎస్సి కాదు, అసలు మెగా డిఎస్సి పెట్టాడు. 16,000 టీచర్లు, కానిస్టేబుళ్ళు 7,000 మంది కానిస్టేబుళ్ళు. అసలు ప్రభుత్వ రంగంలోనే నీకు దగ్గర దగ్గర 40,000 పోస్టులు భర్తీ అయినాయి అంట. ప్రైవేటు రంగంలోకి వచ్చేసేసరికి 8 లక్షల పోస్టులు భర్తీ అయినాయి అంట. 8 లక్షల పోస్టులు అండి. ఇది మొత్తం అన్ని కంపెనీల్లో స్కిల్ డెవలప్మెంట్ కిందే నీకు దగ్గర దగ్గర 1,00,000 మందికి ఉపాధి ఏర్పడింది. ఇది నైపుణ్య అభివృద్ధి ద్వారా. అంటే ఇక యువత అజెండా లేదు, మహిళలు ఎవరు ఖాళీగా లేరు, రాష్ట్రం అంతా చేస్తున్న పనులు ఉన్నాయి. బ్రహ్మాండంగా మహిళలు ఏంటి, తల్లికి వందనం, నువ్వు అమ్మఒడి అని చెప్పి నువ్వు వాళ్ళని అన్యాయం చేసావు. నువ్వేం చేసావు, ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తానది నీ భార్య భారతీ మేడం. ఆ రోజు కొట్టి మరీ చెప్పింది సార్ ఆవిడ. అరే నువ్వు 40 లక్షల మందికి ఇస్తే వీళ్ళు వాళ్ళ 68 లక్షల మందికి ఇస్తున్నారు. నీకన్నా 28 లక్షల మంది ఎక్కువ మందికి వాళ్ళ తల్లికి వందనం మహిళలు. బ్రహ్మాండంగా వాళ్ళకి ఏంటి, అటు ఉచిత బస్సు ప్రయాణం నువ్వు ఇచ్చావా? ఇవాళ ఉచిత గ్యాస్ సిలిండర్లు నువ్వు ఇచ్చావా? అదేమంటేనంట సూపర్ 6 సూపర్ 7 అంటాడు. సూపర్ 7 అంటే ఏంటి, నేను జైలుకి పంపటమా? ప్రజలకు అర్థం కావట్లే. ఇతనికి ఒక వెటకారము, ఒక అవహేళన, ఆ వ్యంగ్యము, అవే జగన్మోహన్ రెడ్డి కొంప ముంచాయండి. ఇప్పుడు ఇది కూడా వ్యంగ్యమేగా, ఇది వెటకారమేగా ఈ మావిగన్ అనేది. ఇప్పుడు ఇవాళ అందుకే ఇవాళ ఉత్తరాంధ్ర లేకపోతే రాయలసీమ వైసీపీ నాయకులు ఎవరి దారాలు చూసుకుంటున్నారంటే, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడండి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎక్కడున్నాడండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడున్నాడు? ఎవరు కనపడట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఎవరయ్యా మరి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే భూమన కరుణాకర్ రెడ్డి. ఎందుకని ఇంతవరకు అతనిపై కేసులు పెట్టలే, అతను ఎందుకు అరెస్ట్ చేయలే? పేరుని నాని ఎందుకని అతనిపై కేసులు పెట్టలే, అరెస్ట్ చేయలే? ఎన్ని స్కాములు అండి ఆ రేషన్ మాఫియా. ఆ స్కామ్లోనే మరి ఆ రోజు పేరుని నానిని అరెస్ట్ చేసి ఉంటే, హత్యాయత్నం కేసులో పేరుని నాని కొడుకుని అరెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు ఈ విధంగా ఉండేయా? భూమన కరుణాకర్ రెడ్డి కల్తీ నెయ్యి కేసులో, పరకామణి కేసులో, అవినీతి కుంభకోణాలు టీటీడీ జరిగినటువంటి వాటిల్లో అతన్ని అరెస్ట్ చేసి ఉంటే, పరకామణి కేసులో సీఏ చనిపోయిన ఆ కేసు కూడా అతను అరెస్ట్ చేయలేదుగా. సతీష్ కుమార్ దాంట్లో కూడా అరెస్ట్ చేయలేదుగా. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు జైలుకి వెళ్ళాడు, ఏది ఆ పచ్చిబూతులు తిట్టిన ఫ్లెక్సీ దగ్గర బయటకు వచ్చాడు, ఇంకా చెలరేగిపోతున్నాడు. అంటే ఇప్పుడు జోగి రమేష్ ఎక్కడున్నాడు అంటే జైళ్ళకి పంపలేదు కాబట్టి ఈ ప్రెస్ మీట్లో అట్టాగా ఉందన్నాడు వ్యవహార శైలి. పేరుని నాని లేకపోతే అంబటి రాంబాబు లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి తప్ప ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడుతున్నారండి? ఎవడో మాట్లాడలే. అంటే ఈ జెండాను నమ్ముకుంటే ముందు మన అజెండా గల్లంత అవుతుంది. అజెండా గల్లంతో దిమ్మలు కూలిపోయే పరిస్థితి వచ్చేస్తుంది కదా ఒకవాడికి. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి కుంపటి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ప్రారంధం చేతులారా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సరే మనం గమనిస్తే 2019 ముందు 14-19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ రోజు ఏదో కోమారెడ్డి గారు బాషుడికి అన్నాడని చెప్పి ఆ 3 ఏళ్ళు అదే పట్టు తిరిగారు. బాషుడికి అన్నాడు అని చెప్పి మళ్ళీ 3 రోజుల నుంచి మావిగన్ అని తిరుగుతున్నారు. సందర్భం లేకుండా, సబ్జెక్ట్ లేకుండా, ప్రజల తరఫున పోరాడకుండా ఆనాడు బాషుడికి వాళ్ళు మావిగన్ 2 పదాలు పట్టుకుని పార్టీ నడుపుదాం అనుకుంటున్నాడు ఆయన. ఏమైంది ఇప్పుడు ఆ పదం వల్ల నీకేమైనా మైలేజ్ వచ్చిందా? ఆ రోజు అతను కూడా బాగా సానుభూతి కోసం ట్రై చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో లేకపోతే బహిరంగ సభల్లో మాట్లాడాడు, సిద్ధం సభల్లో పట్టాభి నన్ను అసలు దానికి పచ్చి తెలుగు అర్థం ఏదో చెప్పాడు. మైకిల్లో జనమంతా ఆశ్చర్యపోయారు. బోషడికే అంటే అర్థం ఏంటో తెలుసా అంటూ మనం ఆ పదం కూడా మనం మాట్లాడలేం. అవును. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాని ద్వారా ఏదో సానుభూతి వస్తుంది, మా అమ్మని తిట్టాడు కాబట్టి నాకేదో ఓట్లు పెరుగుతాయి అనుకున్నాడు. పెరిగినాయా? తగ్గినాయి. ఉన్నాయి. ఇప్పుడు ఏది ఇప్పుడు 11 అయింది. ఇప్పుడు ఈ మావిగన్ దెబ్బకి 0. మీరు అన్నట్టు ఆ పార్టీకి అజెండా లేకుండా పోయింది. 3 ముక్కలు కట్టాడు, 3 ముక్కలు అయిపోయింది. అంటే ఒక హీరో లాగా ఉండాల్సినాడు ఎలా జీరోగా మారాడు అంటే ఇవాళ క్రిమినల్స్ అందరికీ నువ్వే హీరో, అది వేరే విషయం. ఏది మొత్తం నువ్వు ఆ క్రిమినల్స్నే నమ్ముకుని వీళ్ళే రేపొద్దున నన్నేదో నిలబెడతారు, నా జెండా కాపాడతారు అంటూ రేపొద్దున నువ్వు వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి. ఎవరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి బీఫామ్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. దీని ఫలితం
దీని యొక్క పరిణామాలు రేపొద్దున మీకు లోకల్ బాడీ ఎలక్షన్లోనే తెలుస్తాయి. కష్టమేనండి సీట్లు పోటీ చేసినా కూడా రాబోయే లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయడానికి మీకు అందరిలో భయం కూడా మొదలైంది సార్. జడ్పీటీసీని డిపార్ట్ రాకుండా కోల్పోయాడు సొంత నియోజకవర్గంలో. బయట మనం పోటీ చేసి మన పరిస్థితి ఏంటి, ఎందుకు రూపాయి ఖర్చు పెట్టిన దండ కాదని పరిస్థితికి వచ్చారు అంతా. అది కూడా అతను గ్రహించాడు. అతను ఏంటి, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు అంధకారం అనేది తెలుసుకునే ఇప్పుడు ఈ డ్రామా ఏది, ఈ మావిగన్ కనీసం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుక్కుందాం అనే దీంట్లో పాపం ఇది అమరావతిలో పోగొట్టుకున్నాను కాబట్టి మావిగన్లో ఎత్తుక్కుందామని. నువ్వు ఎత్తుక్కోవాల్సింది అమరావతిలో, మావిగన్లో కాదు. బావిలో దూకటమేనండి. ఏది, ఇక బండ కట్టుకుని బావిలో దూకటమే వీళ్ళంతా కూడా. జెండా తెలియని జగన్ రెడ్డి అజెండా లేకుండా పరిపాలించిన 5 సంవత్సరాల్లో 3 ముక్కలు ఆటాడి అధికారం కోల్పోయిన తర్వాత 3 ప్రాంతాలుగా విడగొట్టుకుని తన పార్టీని తానే నాశనం చేసుకుని గోతులో దూకే ప్రయత్నం చేస్తున్నాడని విశ్లేషించిన డి. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.